ఢిల్లీలో గాంధీ విహార్ ఇన్సిడెంట్ గురించి మనకి సౌత్ లో అంత న్యూస్ బయటికి రాలేదు. బట్ ఇది మీరు అందరూ తెలుసుకొని మీరు షేక్ అయిపోతుంది మీరు స్టోరీ వింటే. అది ఆన్ ది అవుట్ సైడ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంట్లో సిలిండర్ ఉంది, సిలిండర్ ఓపెన్ అయ్యి ఉంది, దానివల్ల అది పేలడం వల్ల లోపల ఉండే వ్యక్తి చనిపోయాడు, దానివల్ల పోలీసులు వచ్చారు, ఇది నెగ్లిజెన్స్ కింద తీసుకున్నారు, రాసుకొని వెళ్ళిపోయారని ఉంటుంది. కానీ ఆ అబ్బాయిని చంపింది తన గర్ల్ ఫ్రెండేనని, ఆ గర్ల్ ఫ్రెండ్ ఆయనతో లివింగ్ లో ఉంటుందని, ఎందుకని చంపిందో కారణం పోలీసులకు చెప్పిందని, ఇన్ఫాక్ట్ చంపడానికి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హెల్ప్ తీసుకుందని, ఆ బాయ్ ఫ్రెండ్ సిలిండర్ సప్లై చేస్తూ ఉంటాడని ఒక 10-15 రోజులు అయిన తర్వాతే తెలిసింది. పోలీసులు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు, క్వశ్చనింగ్ నడుస్తుంది. అమ్మాయి చెప్తున్న ఒక్కొక్క మాట ఈ కేసు గురించి అసలు ఇది నేను ఇప్పుడు చెప్పడం కన్నా మీరు ఒకసారి వీడియో మొత్తం మీరు చూడండి. Two sensational crimes in the National Capital Region. One where a woman killed her partner and she staged it as a fire. She had him. నేను మన ఛానల్లో క్రైమ్ని కవర్ చేసిన ప్రతిసారి ఇక్కడ రెస్పాన్సిబుల్గా ఉందామని చూస్తా. అమృత అని ఒక 21 సంవత్సరాల అమ్మాయి, 21 years అమ్మాయికి BSc ఫారెన్సిక్స్ చదువుతుంది. ఈ క్రైమ్ వెబ్ సిరీస్ చూడడం చాలా ఇష్టం అని చెప్పి ఢిల్లీ పోలీసుకి చెప్పింది. తన స్టోరీ మొత్తం చెప్తూ తన లివ్ ఇన్ బాయ్ ఫ్రెండ్ అబ్బాయి పేరు రామ్కేష్, ఆ అబ్బాయిని ఆయన ఇంట్లోనే గొంతు నులిమి చంపేసి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పేరు మళ్ళీ సుమిత్ LPG సిలిండర్లు సప్లై చేస్తుంటాడు అదే ఢిల్లీలో. ఇప్పుడు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పేరు సందీప్. ఆయన కూడా ఏదో స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన ఈ పర్టికులర్ ప్రిపరేషన్ అనే పదాన్ని ఎందుకు ఇన్నిసార్లు వాడతానంటే మొత్తం భారతదేశం మొత్తం ఈ న్యూస్ ప్రింట్ చేసినప్పుడల్లా UPSC ఆస్పిరెంట్ గర్ల్ ఫ్రెండ్ చంపేసింది, ఈ విధంగా చంపింది, ఇలా చేసింది, పగడ్బందీగా చేసిందని వస్తుంది UPSC ఆస్పిరెంట్ అని. అండ్ ఈ కేసు అన్ఫోల్డ్ అయిన విధానం, ఎప్పుడు వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు, ఎన్ని నెలలు లివ్ ఇన్ లో ఉన్నారు, ఎలా ఈ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాంటాక్ట్ చేసిందో ఇదంతా ఈ వీడియోలో క్లియర్ గా చెప్తా. ఎందుకు ఒక క్రైమ్ జరిగిందంటే అట్టముక్క మీద సెన్సేషనలిజం మాత్రమే కాదు, దాని లోపల మన సొసైటీకి అది అద్దం పెట్టి చూపిస్తుంది. మనం నేర్చుకోవాల్సిన విషయాలు అందులో చాలా ఉంటాయి, మన జీవితాన్ని బెటర్ చేయడానికి, మనం జాగ్రత్తగా ఉండడానికి. ఈ హ్యూమన్ సైకి ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటున్నాను. ఈ సంవత్సరం UPSC సుమారు 10 లక్షల మంది అప్లై చేశారు, కొన్ని వందల పొజిషన్స్. అంతెందుకు మన 2 తెలుగు స్టేట్స్ కలిపి 50,000 మంది అప్లై చేశారు. ఇప్పుడు ఇందులో చాలా మంది సొంత ఊర్లను వదిలి Tier 2, Tier 3 సిటీస్ నుంచి హైదరాబాద్ లాంటి సిటీస్కి వచ్చి, విజయవాడ లాంటి సిటీస్కి వెళ్ళి, లేదా ఢిల్లీకి వెళ్ళి, IIT అయితే కోటాకి వెళ్ళి, లేదా మన రాష్ట్రాల్లో గుడివాడ లాంటి ఊర్లకు వచ్చి చదువుతుంటారు, ప్రిపేర్ అవుతుంటారు. ఇలాంటి హెడ్లైన్ చదివినప్పుడల్లా గుండె మీద చేసుకొని చెప్పండి, UPSC ఆస్పిరెంట్ అంటే ఎంతమంది ఉంటారు, ఎంతమంది సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటారు, లైఫ్ మొత్తాన్ని దాని మీద పెట్టి ప్రిపేర్ అవుతుంటారు. అలాంటి వాళ్ళ మొరైల్ డౌన్ అవుదా? మనం ఒక లక్ష్యం కోసం అక్కడికి వెళ్తున్నాం, ప్రాణం పెట్టి ప్రిపేర్ అవుతాం. మీరందరూ చెప్తున్నారు కదా, ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి వేరే ఊరు వెళ్ళి చదువుతున్నారో వాళ్ళందరికీ క్రైమ్ ఒక వేకప్ కాల్. ఎవరైతే అబ్బాయి చనిపోయాడు రామ్కేష్ అనే అబ్బాయి, ఇది ఇంకా అమ్మాయి పోలీసులు చెప్పిన మాట, ఇది హార్డ్ డిస్క్ కూడా పోలీసులు రికవర్ చేశారు. ఆవిడ ప్రైవేట్ వీడియోలు పెట్టుకున్నాడంటే అబ్బాయి బ్లాక్ మెయిల్ చేస్తాడని చెప్పి కంప్లైంట్ చేసింది. ఒక UPSC ఆస్పిరెంట్ అని చెప్పి దాన్ని న్యూస్ కొడుతున్నారు, ప్రింట్ కొడుతున్నారు. మనం ఒక ఊరు వచ్చి చదవడానికి వచ్చినప్పుడు ఎందుకు వచ్చామని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇలాంటి విషయాలు చూసినప్పుడు మీరు వినండి ఒకసారి ఈ కేసు ఎలా అన్ఫోల్డ్ అయిందో. ఎందుకంటే ప్రతి క్రైమ్ మొదలవడం ఆ క్రైమ్ సీన్ దగ్గర మొదలవుతుంది, కొన్ని నెలల క్రితం మొదలవుతుంది, కొన్ని సంవత్సరాల క్రితం మొదలవుతుంది, సైలెన్స్ దగ్గర మొదలవుతుంది. రెడ్ ఫ్లాగ్స్ మనం ఎక్కడైతే ఇగ్నోర్ చేస్తున్నాం, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అక్కడ మొదలవుతుంది. ఒక అబ్బాయి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తానంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాల్సి వస్తే ఆ పోలీసులు నన్ను జడ్జ్ చేస్తారు, సొసైటీ జడ్జ్ చేస్తారు అని చెప్పి వెళ్ళి చంపేయడం ఉంటుంది చూసారా, దానికన్నా ఇదే బెటర్ అని. అక్కడ ఆ థాట్ వచ్చిన దగ్గర మొదలవుతుంది ఈ క్రైమ్. ప్రైవసీ అనే పదం ఒక రిలేషన్షిప్ లో కూడా ఎంత ఇంపార్టెంట్ ఇవాళ మీకు అర్థం అవుతుంది. రామ్కేష్ అమృత ఇన్సిడెంట్ గురించి మీరు వింటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది. అండ్ క్రైమ్ లాగే చెప్పడం కదా, క్రైమ్ మన జీవితంలో ఒక రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మీ అందరికీ డీటెయిల్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పే పూచి నాది. ఆన్ ఎ డైలీ బేసిస్ మన తెలుగు స్టేట్స్ లో ఏమవుతున్నా, నేషనల్ లెవెల్లో ఏమవుతున్నా, ఇంటర్నేషనల్ గా జియో పొలిటికల్ గా ఏమవుతున్నా కూడా దాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తాను. అండ్ ప్రతి ఇన్సిడెంట్ కి అప్డేటెడ్ వీడియోస్ కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏం మాత్రం అర్థం కావాలన్నా మనం మేలోకి వెళ్ళిపోవాలి. వీళ్ళిద్దరికి పరిచయమైన టైం అది. రామ్కేష్ అనే అబ్బాయి ఢిల్లీలోకి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నాడు. అగైన్ ఒక Tier 2 సిటీ నుంచి ఢిల్లీకి వచ్చి ఒక అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పి ఆన్ పేపర్ ఉంది. మరి నిజంగా ఏం చేస్తున్నాడు అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది. నార్త్ ఢిల్లీలో గాంధీ విహార్ అని ఒక ఏరియా ఉంటుంది. అందులో ఒక బిల్డింగ్ లో 4th floor లో ఈ బ్లాక్ లో ఒక చిన్న ఇల్లు, చాలా చిన్న ఇల్లు. డోర్ ఇట్లా ఓపెన్ చేసామో మనకు ఒక రూమ్ వస్తుంది, ఒక కిచెన్ వస్తుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ఇట్ ఎవరైతే అక్కడ IAS ప్రిపేర్ అవడానికి వస్తారో అలాంటి రూమ్స్ లో ఉంటారు UPSC ప్రిపరేషన్ వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు ఆ వ్యక్తికి అమృత అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి UPSC ప్రిపేర్ అవ్వట్లా, BSc చేస్తుంది ఫారెన్సిక్స్ లో. జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే ఫారెన్సిక్స్ లో అంటే క్రైమ్ అది జరిగిన తర్వాత శాంపిల్స్ కలెక్ట్ చేసి చూపిస్తారు కదా సినిమాల్లో, దాన్ని ల్యాబ్కి పంపించి టెస్టింగ్ చేసి క్రైమ్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఇదంతా తెలుసుకోవడానికి అదొక ప్రక్రియ. వీళ్ళిద్దరు ఒకరినొకరు చూసుకున్నారు, ప్రేమించుకున్నారు. ఆగస్ట్కి వచ్చేసరికి ఒక అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. ఏంటి అగ్రిమెంట్ అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ లాగా, ఇంట్లో మీ ఇద్దరం కలిసి ఉంటున్నాం, మీ ఇద్దరం టెనెంట్సే అని. ఇది ఆగస్ట్ లో జరిగింది. ఒక నెల తర్వాత సెప్టెంబర్ లో ఒక హార్డ్ డిస్క్ జరుగుతుంది ఈ అమ్మాయికి. 21 years, ఆ అమ్మాయికి, అబ్బాయికి 32 years. ఇద్దరికి ఏజ్ గ్యాప్ ఒక 11 ఏళ్ళు ఉంది. ఆ హార్డ్ డిస్క్ లో ఆ అమ్మాయి పోలీసులకు చెప్పిన వర్షన్ ప్రకారం ఈ
అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ అమ్మాయికి సంబంధించినవి కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు ఈ అబ్బాయి హార్డ్ డిస్క్ లో దాచిపెట్టుకుని ఉన్నాడు. నేను కన్ఫరెంట్ చేశాను, అడిగాను, అది డిలీట్ చేయమని చెప్పి అబ్బాయి డిలీట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ మన స్టోరీ లోపలికి వెళ్తే వాళ్ళిద్దరికి అక్కడ గొడవ వచ్చింది, బ్రేకప్ అయ్యారు, విడిపోయారు. అమ్మాయి చాలా బాధలో ఉంది. ఒక ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయి పేరు సుమిత్, ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అయి సప్లై చేస్తుంటాడు. ఇలా సడన్ గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఇలా నా వీడియోలు ఈ అబ్బాయి పెట్టుకున్నాడు, నాకు నచ్చట్లేదు, డిలీట్ చేయమంటే చేయట్లేదు అని లోపల కోపంతో రగిలిపోయాడంట. ఇన్ఫాక్ట్ ఈ ప్లాన్ మొత్తం సుమిత్ చేశాడని చెప్పి అమ్మాయి పోలీసులతో చెప్పింది. వన్స్ దే గాట్ కాట్, మరి అందులో ఎంతవరకు నిజం ఉందో మనకు సమాధానం చెప్తుంది. స్టిల్ 6th మార్నింగ్ అక్టోబర్ లో సిలిండర్ పేలింది వాళ్ళ ఇంట్లో. అక్కడ ఉండే జనాలందరికీ అది యాక్సిడెంట్ లా కనబడింది, నెగ్లిజెన్స్ లా కనబడింది. పైన సౌండ్ వచ్చింది, పోలీసులు కాల్ చేశారు, పోలీసులు వచ్చారు, ఇల్లు ఓపెన్ చేశారు, చూసారు. ఇల్లు ఓపెన్ చేసినప్పుడు కూడా లోపల నుంచి లాక్ అయ్యి ఉంది. ఇల్లు చూస్తే లోపల మొత్తం తగలబడిపోయింది. సిలిండర్ పక్కన ఈ రామ్కేష్ పడిపోయి ఉన్నాడు. రామ్కేష్ బాడీ కూడా కంప్లీట్ గా చారైపోయి ఉంది. ఆన్ ది అవుట్ సైడ్ ఎవరికైనా ఇది యాక్సిడెంట్ అని అనిపిస్తుంది. పోలీసులు కూడా అలాగే చూశారు దీన్ని. బట్ ఎక్కడో పోస్ట్ మార్టం పంపించిన తర్వాత ఇది కనబడినంత బ్లాక్ అండ్ వైట్ ఇష్యూలా లేదు, ఏదో గొంతు దగ్గర ఏదో ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి ఇంటికి కాల్ చేసి అడిగారు, మీకు ఎవరి మీద అనుమానం ఉందా అని. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ అబ్బాయి ఎవరితో అయితే రిలేషన్షిప్ లో ఉన్నాడో ఆ అమ్మాయి మీద మాకు చాలా డౌట్ గా ఉంది, ఒక్కసారి మీరు అడగండి. ఇదైతే జస్ట్ మాకు సిలిండర్ పేలినట్టు అయితే మాకు అనిపించట్లేదు. ఇది ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు ఈ పాయింట్ తీసుకొని ఇంటి చుట్టూ ఉండే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చూస్తే ఆ రోజు అర్ధరాత్రి, ఎప్పుడు 6th మార్నింగ్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చింది కదా, 6th ఎర్లీ మార్నింగ్. ఆ రోజు రాత్రి అంటే 5th అర్ధరాత్రి, అది 6th ఎర్లీ మార్నింగ్ అవర్స్ 2:20 PM కి ఇద్దరు మాస్క్ వేసుకొని లోపలికి రావడం చూశారు పోలీసులు. అండ్ దెన్ 2:57 కి అందులో ఒక అబ్బాయి మాస్క్ వేసుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కాసేపటికి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయి మాస్క్ వేసుకొని వెనక్కి వెళ్ళడం గమనించారు. मुंह ढका था, रुमाल से बांध रखा था. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ప్రకారం ఈ అమ్మాయి సెల్ టవర్ ఎక్కడ ఉంది, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి అని చూస్తే అక్కడే విహార్ దగ్గర ఉంది. ఎక్కడైతే ఇల్లు ఉందో అక్కడ అమ్మాయి సిగ్నల్ మ్యాచ్ అయింది. ఆ అమ్మాయిని వెళ్ళి మొరాదాబాద్ వెళ్ళి పట్టుకున్నారు. పట్టగానే అమ్మాయి మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది. ఇదిగోండి సుమిత్, అదిగోండి సందీప్, మేము ముగ్గురే కలిసి ఇది మొత్తం ప్లాన్ చేసి పకడ్బందీగా చేసాం అని చెప్తే వాళ్ళిద్దరిని కూడా వెళ్ళి న్యాప్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ వీళ్ళు చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో అది మొత్తం భారతదేశాన్ని షాక్ చేసింది. ఇది అమ్మాయి చెప్తున్న వర్షన్. నేను ఆ రోజు ఆ ఇంట్లోనే ఉన్నాను. సుమారు తెల్లవారుజామున 2:30కి వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు. గొంతు నులిమి రామ్కేష్ ని చంపేశారు. తర్వాత మందు, ఆల్కహాల్, ఈ నెయ్యి ఉంటది కదా, ఘీ, ఈ రెండు వేసి మొత్తం బాడీని ఇంట్లోనే తగలబెట్టేసాం. తర్వాత పక్కన గ్యాస్ సిలిండర్ నీట్ గా ప్లేస్ చేసి దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ సందీప్ వెళ్ళిపోయాడు. తర్వాత గేట్ ఏదైతే ఉంటుందో దానికి ఒక చార్ లాంటిది ఉంటుంది. చార్ ఇప్పుడు మస్కిటోస్ రాకుండా ఉంటది కదా, దాన్ని కట్ చేసి బయటకు వెళ్ళి చేయి బయట నుంచి లోపల పెట్టి గొల్లం పెట్టి మేము ఎదురు వెళ్ళిపోయాం. మేము దీని అంతటికీ కారణం ఆయన వీడియోస్ డిలీట్ చేయకపోవడమే. ఇన్ఫాక్ట్ నాకు ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ ఉంటాయి కదా, క్రైమ్ సిరీస్లు, ఇవన్నీ చూసే అలవాటు ఉంది. నేను తప్పించుకోవచ్చు అని చెప్పి చేసిందని చెప్పి అమ్మాయి చెప్తుంది ఇక్కడ. First, a 21-year-old forensic science student, Amrita Chauhan, friend, she body and then try to stage it as a cylinder blast. అగైన్ ఇది పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు అనడానికి ఏం లేదు. ఇక్కడ జస్ట్ సీసీటీవీలో కనబడ్డారు, అమ్మాయి సెల్ టవర్ మ్యాచ్ చేశారు, ఇంట్లో వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు, దాని ద్వారా పట్టుకున్నారు. బట్ ఇక్కడ క్రైమ్ మనకి ఎంత జుబుక్సాకరంగా కనబడినా కూడా, ఎవరిని తప్పు పడ్డాలో అర్థం కాకపోయినా కూడా, ఇప్పుడు అమ్మాయిది తప్పు కాదు అంటే చాలా తప్పు. అది ఎవరికైనా 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు మొదటిది సైబర్ క్రైమ్ వెళ్ళి కంప్లైంట్ చేయడం. డిజిటల్ ఫోరెన్సిక్స్ కి సంబంధించి ఉంటే అబ్బాయిల మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. అది కాకపోతే ఇవాళకి అమ్మాయిల మైండ్ లో అది ఉంటుంది కొంచెం. నేను వెళ్ళి నిజంగా కానీ కంప్లైంట్ చేస్తే నన్ను జడ్జ్ చేస్తారేమో, లేదా సొసైటీ నన్ను ఎలా చూస్తుందో, నేను ఎక్కడో కొంచెం ఇది ఉంటుంది కదా. ఎట్ ద సేమ్ టైం అలా జడ్జ్ చేస్తారని చెప్పి మనిషి ప్రాణాలు తీసేస్తారా? ఒక నిండు ప్రాణం బలైపోయింది కదా ఇవాళ. లా తీసుకోవాల్సిన కోర్స్ అది. ఎట్ ద సేమ్ టైం ఈ అబ్బాయి పర్స్పెక్టివ్ లో మనం చూసినా కూడా రామ్కేష్ సైడ్ ఏం జరిగింది అని, ఒక ఎగ్జామ్ కి చదవడానికి పక్క ఊరు వెళ్ళి ఢిల్లీ లాంటి ఊరికి వెళ్ళి మల్టిపుల్ అటెంప్ట్స్ ఇస్తూ యూపీఎస్సీకి 32 సంవత్సరాలు అంటే ఖచ్చితంగా 3-4 అటెంప్ట్స్ ఇచ్చి ఉంటాడు అబ్బాయి. ఆడపిల్లల వీడియోని ఫోన్ లో పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ అమ్మాయి చెప్పిన లెక్క ప్రకారం 10-15 మంది అమ్మాయిల వీడియోస్ ఉన్నాయంట. నిజంగా హార్డ్ డిస్క్ లో ఉన్నాయో లేదో పోలీసులు మనకి ఉన్నాయని అంటున్నారు, కానీ కంప్లీట్ గా నిజాలు బయటకు రాలేదు. ఎంతమంది ఉన్నాయి, ఏం వీడియోస్ అవి, అదంతా మనకి సమాధానం చెప్తుంది. కానీ నిజంగా ఒకవేళ అది అబ్బాయి చేస్తుంటే అది క్షమించారని నేరం అది. దీంట్లో మనందరికి ప్రైమరీగా ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారు, ఎగ్జామ్ ప్రిపరేషన్ లో, కెరియర్ కోసం, లైఫ్ కోసం యుద్ధం చేస్తున్నారు, మీ అందరూ కూడా రిలేషన్షిప్ లో ఉండకూడదు, చదువేమి అనంతం అవ్వాలని చెప్పి నేను చెప్పట్లా. అది ఎవరికి వాళ్ళ పర్సనల్ చాయిస్ అది. కాకపోతే మీరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ బ్రేకప్ అయిన తర్వాత డిలీట్ చేయకపోతే ఆ ట్రస్ట్ అని మీరు బ్రేక్ చేసినట్టే. బ్రేకప్ అయిన తర్వాత అయినా ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా అవతల వాళ్ళ ఫోటోలు వీడియోలు వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు రికార్డ్ చేస్తున్నారంటే అక్కడ ఎక్కడో తప్పు ఉంది. మీరు ప్రస్తుతానికి రిలేషన్షిప్ లో ఉన్నా కూడా మీరు దాన్ని క్వశ్చన్ చేయండి. రెడ్ ఫ్లాగ్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయకండి. బార్డర్ దాటేదాకా, క్రైమ్ జరిగేదాకా కాదు మనం వెయిట్ చేయాల్సింది. మనం ఆదిలోనే తుంచాలి. దాన్ని క్వశ్చన్ చేయండి, అడగండి. రెండో పాయింట్, ఒకళ్ళు మనం నిజంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మనం భయపడే
అయ్యే కొద్దీ వాళ్ళకి ఎక్స్ట్రా ఇంజిన్ ఆయిల్ వేస్తున్నట్టు, వాళ్ళకి ఇంకా బలాన్ని పవర్ని ఇస్తున్నట్టు. ద మూమెంట్ యూ స్నాప్ అవుట్, వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎవరికైతే చెప్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆ వ్యక్తికి వెళ్ళి మనం చెప్తే అది మన పేరెంట్స్ అయి ఉండొచ్చు, పోలీసులు అయి ఉండొచ్చు. ఏముంది జడ్జ్ చేస్తారని భయపడడం మనకి ఒక రోజు 2 రోజులు ఉంటుందేమో. బట్ అలా చేయకుండా మీరు ఏదైనా క్రైమ్ చేస్తే అది మీ జీవితం మొత్తం మీ మెడకి చుట్టుకుంటుంది. మూడోది, ప్రైవసీ కన్నా ఏది ఎక్కువ కాదు. అన్ప్రొటెక్టెడ్ డివైస్ లో మీ ఫోటోల్ని వీడియోని అలా బయట పెట్టుకోవడం చాలా తప్పది. ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నాను నేను, బీ వెరీ కేర్ఫుల్. అండ్ ముఖ్యంగా ఇలాంటి రిలేషన్షిప్ లో మీరు ఎవరైతే ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, పియర్ గ్రూప్, అది అబ్బాయికైనా అవనండి అమ్మాయికైనా అవనివ్వండి, ఇలాంటి టాక్సిసిటీని కానీ మీరు కానీ గమనిస్తుంటే మీరు ఆ నిప్పులు ఆద్యం పోయకండి. మీరు అల్టిమేట్లీ ఫ్రెండ్స్ అంటే ఎవరు? ఆ వ్యక్తి బాగుని కోరుకునే వాళ్ళే కదా. మీరు అక్కడ సైలెన్స్ మెయింటైన్ చేయడం తప్పు, భయపడమని దాక్కోమని చెప్పడం ఇంకా తప్పు. కన్ఫరెంట్ చేయమని చెప్పండి, అడగమని చెప్పండి. ఇన్ఫాక్ట్ మీరు వెళ్ళి పక్కన నిలబడండి. అండ్ ఈ కేసులో అమ్మాయి కూడా 21 సంవత్సరాల అమ్మాయికి చంపేద్దాం అనే థాట్ ఎందుకు వచ్చింది? అది ఎంతవరకు కరెక్ట్? అది ఎవరైనా అవనివ్వండి. ఇక్కడ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్ప, అమ్మాయిని వెనకేసుకొని రాకూడదు. 100% మన సొసైటీలో ఉండే ఫ్రేమ్ వర్క్ మనం ఇంకా బెటర్ చేయాలి. అది ఎలాగో గవర్నమెంటల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఎలా తీసుకురావాలో నేను మీకు ఈ వీడియోలో చెప్తా. అమ్మాయికి వేరే ఆప్షన్ లేదు అనుకోవడం కూడా చాలా తప్పది. మన సొసైటీ కూడా ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు చాలా లైట్ తీసుకుంటాం మనం. క్రైమ్ కదా, ఆ వ్యక్తి తప్పు, ఆ వ్యక్తి మెంటాలిటీ తప్పు అని. ఓకే, వాళ్ళు తప్పే, కానీ ఇలాంటి క్రైమ్ నుంచి మనం ఏం నేర్చుకోండి, ఈ సొసైటీలో ఇలాంటివి జరగకుండా మనం ఏం చేయాలి అని మనల్ని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే, నిజంగా మన స్కూల్స్ లో డిజిటల్ ప్రైవసీ గురించి కానీ డిజిటల్ కన్సెంట్ గురించి కానీ మన పిల్లలకు మనం చెప్తున్నాం. ఇవాళ డే అండ్ ఏజ్ లో ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఎ సెల్ ఫోన్ ఇన్ దర్ హ్యాండ్. మనకి నచ్చినా నచ్చకపోయినా ఇట్ హెస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ప్రతి ఒక్కరి చేతిలో ఉంది. అలాంటప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కరికులంలో మనం ఎందుకు పెట్టట్లేదు? రోజులు మారే కొద్దీ మన కరికులం బెటర్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. మన రాజ్యాంగంలో సెక్షన్ 66E అంటే ఏంటో నేర్పండి, 67A అంటే ఏంటో నేర్పండి. అనుమతి లేకుండా వీడియోని కానీ ఫోటోని కానీ రికార్డ్ చేయడం పనిషబుల్ అఫెన్స్ అని చెప్పండి. ప్లస్ చాలా టర్మ్స్ అయి ఫ్లోట్ అవుతున్నాయి ఈ మధ్యన. అందులో సగం వర్డ్స్ నాకు అర్థం కావు. నాకు సిచ్యువేషన్షిప్ అని, బెంచింగ్ అని, యూనో ఇంకేదో టర్మ్ కూడా ఉంది, వీకెండ్ లివ్ ఇన్ అని. ఇన్ని రకాల రిలేషన్షిప్స్, ఒక ఇంటర్పర్సనల్ బాండ్ ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉందంటే మెంటల్ హెల్త్ ఏ లెవెల్కి వెళ్తుంది? అందుకని మనం దానికి అడాప్ట్ అయ్యి మనం పిల్లలకి ఎలా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడానికి మనం ఏం చేయాలి, స్కూల్స్ లో అబ్సెషన్ గురించి, జెలసీ గురించి ఎలా నేర్పాలి. అంతెందుకు ఆడపిల్లలు వెళ్ళి కంప్లైంట్ చేయాలంటే సరే హ్యూమిలేటెడ్ గా ఫీల్ అవుతున్నారు కదా, అది మనకు సోషల్ మార్కెట్ గ్యాప్ లా కనబడుతుంది మనకి. అది అవునా? అది ఇమీడియట్ గా టక్ అంటే వెళ్ళిపోతుంది. ఇవాళకి ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే కొంచెం భయపడుతుంది. ఎవరైనా హెరాస్ చేస్తారన్నా, స్టాకింగ్ చేస్తారన్నా కొంచెం లోపల ఉంటుంది కొంచెం. అలాంటప్పుడు మన పోలీస్ స్టేషన్స్ లో అనానమస్ డిజిటల్ కంప్లైంట్ పోర్టల్స్ మనం ఎందుకు పెట్టట్లేదు? మన ఎంటైర్ పోలీస్ ఈకో సిస్టమ్ కరికులంలో మనం ఒక పోర్షన్ ఎందుకు పెట్టట్లేదు? ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలా డీల్ చేయాలి అని. ఇదంటే ఎక్స్ట్రీమ్ కేస్ కానీ స్టాకింగ్ కంప్లైంట్ వచ్చినా కూడా, ఈవ్ టీజింగ్ గురించి ఏమైనా కంప్లైంట్ వచ్చినా కూడా ఆడపిల్లలు వచ్చి కంప్లైంట్ చేయగలగాలి ధైర్యంగా. ఈ అమ్మాయికి ఇంత క్రూరమైన మైండ్ సెట్ రావడం, వెళ్ళి తగలబెట్టేద్దాం బాడీని, అబ్బాయి నా ఇంట్లోనే అని చెప్పి ఆ మైండ్ సెట్ కి నాకు ఎటువంటి సొల్యూషన్ రావట్లేదు. ఎంత ఆలోచించినా కూడా దానికి మీరు ఏమంటారు? బికాస్ 100% ఆ అమ్మాయి చెప్పింది నిజమైతే అమ్మాయి కంప్లైంట్ చేసి ఉండాలి. అఫ్ కోర్స్ మన సిస్టమ్ ఇంకా బెటర్ అవ్వాలి, కానీ మరీ చెప్పలేనంత స్థితిలో అయితే లేదు కదా, వెళ్ళి అబ్బాయిని చంపేసే అంత స్థితిలో అయితే లేదని నేను భావిస్తాను. దీని మీద మీరు ఏమంటే నాకు కింద కామెంట్స్ లో రాయండి. దయచేసి అబ్బాయి అమ్మాయి సైడ్స్ తీసుకోకుండా మనం చాలా న్యూట్రల్ గా ఆలోచించాలి. మనం ఇద్దరికి ఒకరికొకరు మనం కావాలి. సొసైటీ నిలబడాలన్నా, ముందుకు వెళ్ళాలన్నా. మీరు ఏ కుటుంబంలో ఉన్నా కంప్లీట్ అబ్బాయిలు ఉండే కుటుంబం ఏదైనా ఉంటుందా, లేదా కంప్లీట్ అమ్మాయిలు ఉండే కుటుంబం ఏదైనా ఉంటుందా? ప్రతి కుటుంబంలో అందరికీ అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, అన్నయ్యలు ఉంటారు, తమ్ముళ్ళు ఉంటారు, బాబాయిలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. ఒక ఫ్యామిలీ, ఒక ఇకో సిస్టమ్ నిలబడాలంటే ఇద్దరు ఉండాలి కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి సొల్యూషన్ ఇద్దరు కలిపి ముందుకు రావాలి. అప్పుడే ఆన్సర్లు బయటకు వస్తాయని నేను నమ్ముతా పర్సనల్ గా. ఓకే, ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఒకవేళ కానీ రాజ్యాంగాన్ని స్టేట్ లో సరిగ్గా ఫాలో అవ్వకపోతే ఆ రాష్ట్రంలో మనం ప్రెసిడెంట్స్ రూల్ పెట్టొచ్చు. అలా పెట్టొచ్చు అని మన రాజ్యాంగంలో చెప్తున్న ఆర్టికల్ ఏది? ఆప్షన్ ఏ సెక్షన్ 352, ఆప్షన్ బి సెక్షన్ 356, ఆప్షన్ సి సెక్షన్ 401, ఆప్షన్ డి సెక్షన్ 370. తెలిస్తే సమాధానం కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసండి. మీలో లాయర్స్ ఎవరు ఉంటే టక్ అని చెప్పేస్తారు. బట్ స్టిల్ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ ని మీరు స్టోరీస్ లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఆన్సర్స్ ని ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజెస్ అక్కడ పెట్టేయమంటాం. అండ్ ఏజుడ్ గ్లోబల్ మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ ఏమైనా మీరు చూద్దాం అనుకున్నా కూడా ఇట్స్ మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. అండ్ ఇలాంటి టాపిక్ లో క్రైమ్ మాత్రమే, సెన్సేషనలిజం మాత్రమే కాకుండా నేను వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు దాని నుంచి మనం సొసైటీగా ఏం నేర్చుకోవచ్చు అనే ఒక పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను నేను. అన్ని టాపిక్స్ మీద వస్తాయి అలాంటి వీడియోస్. అది మన కర్నూలులో జరిగిన బస్ ఇన్సిడెంట్ అవనివ్వండి, ప్రస్తుతానికి మనకు నడుస్తున్న సైక్లోన్ మొంతా అవనివ్వండి, లేదా ఇలాంటి క్రైమ్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అవనివ్వండి, దేన్ని మనం మిస్ చేయం. రోజు ఒక వీడియో, ఒక నాలెడ్జ్ పిల్. అలాంటి నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఈ వీడియో జియో పొలిటికల్ వీడియో. ఇది మోదీ గారు సిఐఏ అటెంప్ట్, SCO ఇదంతా మీరు వింటున్నారు కదా, ఏంటి అది అని క్లారిటీ రావంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు ఈ సైక్లోన్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నా, ఏం నడుస్తుంది అంటే మొత్తం టాప్ టు బాటమ్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.